మద్య విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకు కూడా ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర మంజూరు బెయిల్ ఇవ్వడంతో జైలు అధికారులు విడుదల చేశారు. అయితే జైలు నుంచి విడుదల కాగానే ఆయన గత మాటలను గుర్తు చేసుకున్నారు. మాటిచ్చాను, దానిని నిలుపుకున్నానని తెలిపారు. ఇంతకీ కేజ్రీవాల్ ఇచ్చిన మాట ఏంటి, నెరవేర్చింది ఏంటి? లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో కేజ్రీవాల్ అరెస్ట్. 50 రోజుల తర్వాత బయటకు వచ్చిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ముందు నిల్చున్నానన్న కేజ్రీవాల్. కేజ్రీవాల్ నేరాలు చేసే వ్యక్తి కాదన్న కోర్టు. 21 రోజులు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆప్ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 50 రోజుల తర్వాత బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా తీహార్ జైలు వద్ద భారీగా జనసందోహం, కార్యకర్తలు కనిపించారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తీహార్ జైలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే జైలు నుంచి ఆయన నివాసానికి భారీ ర్యాలీతో కేజ్రీవాల్ వెళ్లారు. యాభై రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన కేజ్రీవాల్ జైలు నుంచి త్వరలోనే బయటకు వస్తా అని మాటిచ్చానని, ఇచ్చిన మాట ప్రకారమే బయటకు వచ్చి మీ ముందు నిల్చున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తాను దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపిన కేజ్రీవాల్ నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలని పేర్కొన్నారు. దానికోసం తాను సర్వశక్తితో పోరాడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా జైలు నుంచి అతి త్వరలోనే బయటకు వస్తానని ఆప్ కార్యకర్తలకు గతంలోనే మాటిచ్చినట్లు గుర్తు చేశారు కేజ్రీవాల్. జైలు నుంచి బయటకు రాగానే భారత్ మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందే మాత్రం నినాదాలతో కేజ్రీవాల్ ర్యాలీని హోరెత్తించారు. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కేజ్రీవాల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రజల మద్దతును కోరారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ తరచూ నేరాలు చేసే వ్యక్తిని కాదని కూడా సుప్రీంకోర్టు తెలిపిందని, అంతేకాకుండా 21 రోజులు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఏం తేడా ఉండదని పేర్కొంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్పై కోర్టు పలు ఆంక్షలు విధించింది. జూన్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన తిరిగి తీహార్ జైల్లో సరెండర్ కావాలని కేజ్రీవాల్కు సూచించింది. కేవలం లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న 7 స్థానాలకు 6 విడతల్లో మే 25వ తేదీన పోలింగ్ జరగబోతోంది.